మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంక్వైరీ కోసం ఏర్పాటైన జస్టిస్ పిసి చంద్రఘోష్ కమిషన్ వేగం పెంచింది. ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు సహా ఆ ప్రాజెక్టు పరిధిలోని పలు అంశాలపై జరుపుతున్న విచారణ వేగవంతం చేసింది. ఇప్పటి వరకు అధికారుల నుంచి టెక్నికల్ విషయాలపై అఫిడవిట్లను స్వీకరించి అధ్యయనం చేసిన కమిషన్ అందులోని వివరాల ఆధారంగా కొందరు పెద్దలకు నోటీసులు జారీ చేయాలని భావిస్తోంది. ప్లానింగ్, డిజైనింగ్, కన్స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ ఇలాంటి అనేక విషయాలపై ఇప్పటికే లోతుగా స్టడీ చేసింది. పాలసీ అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్న పలువురి నుంచి సైతం వివరణ తీసుకోవాలని చూస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంక్వైరీ కోసం ఏర్పాటైన జస్టిస్ పిసి చంద్రఘోష్ కమిషన్ వేగమైతే పెంచింది. ఈ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు సహా ఆ ప్రాజెక్ట్ పరిధిలోని పలు అంశాలపై జరుపుతున్న విచారణ అయితే వేగవంతం చేస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ కమిషన్ ఎవరెవరికి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఈ అంశానికి సంబంధించి? వెంకట్, ప్రసన్న, కాళేశ్వరం పైన కమిషన్ వేసి దాదాపు 3 నెలలు గడుస్తుంది. 3 నెలల కాలంలో దాదాపుగా కాళేశ్వరం బ్యారేజ్ కింద ఉన్నటువంటి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఈ 3 బ్యారేజీల పైన ఇప్పటికే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసింది కమిషన్. కొన్ని కీలక ఎవిడెన్స్ ను కూడా కమిషన్ చేతికి వచ్చాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే దాదాపు 100 మంది పైన అధికారులను విచారించిన కమిషన్ పూర్తి స్థాయిలో టెక్నికల్ అంశాలన్నీ కూడా ఇప్పటికే విచారణ పూర్తి చేసింది. ఇటు ఏజెన్సీ సంస్థలు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ఇట్లా ఇరిగేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ లో అధికారులందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అట్లనే వారిని విచారణ చేపట్టిన అనంతరం వారి నుంచి ఎవిడెన్స్ ఇవ్వాలని కూడా ఇప్పటి వరకు చెప్పింది. ఇప్పటి వరకు 50 పైన ఎవిడెన్స్లు వచ్చినాయి. ఇంకా కొంత ఎవిడెన్స్ అంటే అఫిడవిట్ల రూపంలో ఏదైతే కమిషన్ ముందు హాజరైన తర్వాత వాళ్ళు ఏం చెప్పుకున్నారో అవంతా కూడా అఫిడవిట్ల రూపంలో ఇవ్వాలని చెప్పింది. ఇప్పటి వరకు అయితే 50 పైన అఫిడవిట్లు వచ్చాయి. ఇంకా కొన్ని అఫిడవిట్లు వచ్చేది ఉంది. ప్రధానంగా అందులో గతంలో ఇరిగేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ లో పనిచేసిన చీఫ్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో ఎస్కే జోషి కావచ్చు, రజత్ కుమార్ కావచ్చు, సోమేష్ కుమార్, స్మితా సబర్వాల్, వీరితో పాటు మరికొంతమంది అధికారులను కూడా విచారించింది కమిషన్. వారితో పాటు వారిని కూడా అఫిడవిట్ల రూపంలో ఇవ్వాలని చెప్పింది. అందులో కొంతమంది అఫిడవిట్ల రూపంలో తమ తమ వాంగ్మూలాన్ని ఇచ్చినప్పటికీ మరికొంతమంది ఇప్పటి వరకు అంటే గత నెల 20 లోపలనే ఇదంతా కూడా అఫిడవిట్ల రూపంలో ఇవ్వాలని చెప్పినప్పటికీ ఆ అధికారులు కొంతమంది అఫిడవిట్ల రూపంలో ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారనేది కూడా కొంత స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఇవ్వకపోవడం వెనుక కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకు ఇవ్వట్లేదు అఫిడవిట్లు ఎందుకు ఇవ్వట్లేదు? అఫిడవిట్లు ఇస్తే అఫిడవిట్లను పరిశీలించిన తర్వాత ఆ అఫిడవిట్లో ఉన్న సమాచారం ఆధారంగా మరికొంతమందికి గత ప్రభుత్వంలో కర్మ క్రియ కాళేశ్వరం మేమే నిర్మించాం, తెలంగాణ విధ్వంసంలో ఉన్న తెలంగాణను కాళేశ్వరం నిర్మించి లక్షల ఎకరాలకు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి లక్షల ఎకరాలు నీరు అందించడం అనే గొప్పలు చెప్పుకునే కొంతమంది పెద్దలకు నోటీసులు జారీ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఎవిడెన్స్ ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. ఆ ఎవిడెన్స్ పైన ఇప్పటికే వచ్చిన ఎవిడెన్స్ అఫిడవిట్ల పైన ఇప్పటికే విచారణ చేపడుతుంది కమిషన్. మరికొంతమంది అఫిడవిట్లు ఇవ్వడానికి ఎందుకు జంకుతున్నారనేది ఇప్పుడు బయట చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి మాజీ ఐఏఎస్ అధికారులు ఎవరు ఇవ్వడం లేదు. ఇస్తే అందులో దొరికిపోతామనే భయం ఏమైనా పట్టుకుందా అనేది కూడా ఒకవైపు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే అఫిడవిట్ల రూపంలో వచ్చినటువంటి ఏవైతే ఆధారాలు ఉన్నాయో వీటి మీద అందరికీ ఇప్పటి వరకు ఇచ్చిన అఫిడవిట్లు ఎవరైతే అధికారులు ఇచ్చారో వారందరికీ మరొకసారి నోటీసులు జారీ చేసి క్రాస్ ఎగ్జామ్ చేసేందుకు కమిషన్ సిద్ధపడుతుంది. ఇక మరికొంతమంది అఫిడవిట్లు ఇవ్వలేదు కాబట్టి మరొకసారి వారికి కూడా నోటీసులు జారీ చేసి అఫిడవిట్లు వచ్చిన తర్వాత ఎవరెవరికి గత ప్రభుత్వం హయాంలో ఎవరెవరు ఇరిగేషన్ సంబంధించిన అంశంలో కావచ్చు, కాళేశ్వరం సంబంధించిన అంశంలో కావచ్చు ఎవరెవరికి నోటీసులు జారీ చేసి విచారించాలనే దాని మీద ఒక స్పష్టత వస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు ఈ అఫిడవిట్ల మీదనే పరిశీలనలోనే ఉంది. కొంతమంది బీఆర్ఎస్ నేతలు నిన్న ప్రకాష్ రావు అధికార ప్రతినిధిగా చేసిండ్రు. అలాగే జలవనరుల సంస్థ మాజీ చైర్మన్ గా కూడా చేసినటువంటి వ్యక్తి ఆయన నిన్న కమిషన్ ముందుకు వచ్చిండ్రు. ఆయన కమిషన్ పిలవలేదు, ఆయనంతా ఆయనే కమిషన్ ముందుకు వచ్చిండ్రు. గతంలో జరిగినటువంటి
కాళేశ్వరానికి సంబంధించిన అంశాలు కొన్ని కమిషన్ ముందుకు చెప్పాను అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం. ఇట్లా ప్రతి అంశంలో కూడా సంబంధం లేని అధికారుల కూడా కమిషన్ విచారిస్తుంది. వీళ్ళందరితో కూడా అఫిడవిట్ల రూపంలో అన్ని డేటాను సేకరించి ఉంది. ఇక మొదటి దశ టెక్నికల్ అంశాలన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ నెల చివరి వరకే గడువు ఉంది కమిషన్ కి. మరొక సమయం కావాలని ఇప్పటికే కమిషన్ చెబుతున్నప్పటికీ ప్రభుత్వం ఆ సమయం ఇస్తుందా లేదనేది అటు ఉంచితే, రెండవ దశలో పూర్తి కాళేశ్వరం ఆర్థిక అంశాలపైన దృష్టి పెట్టి ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఆర్థిక అంశాలకు సంబంధించిన అంశంలోనే గత ప్రభుత్వం పెద్దలకు పర్టికులర్ గా నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ వెంకట్.